ఈ ఫంక్షన్ లేట్గా స్టార్ట్ అయినందుకు ఐఎమ్ వెరీ వెరీ సారీ. యాక్చువల్లీ ఈ సినిమా నాకు వచ్చేదే కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మా డైరెక్టర్ గారు పార్థసారథి సార్. ఎందుకంటే స్టోరీ చెప్పి ఈ స్టోరీ చెప్తుంటే చాలా ఇంప్రెస్ అయ్యింది స్టోరీ మీద. షూటింగ్ స్టార్ట్ అయ్యే నుంచి ఎండింగ్ అయ్యేంత వరకు ఎక్కడైనా కానీ కాంప్రమైజ్ కాకుండా సినిమా స్టార్ట్ చేశారు. ఇంకా మా మేడం గారు యాక్చువల్లీ ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు, ఎందుకంటే కొంచెం స్టేజ్ ఫేవర్ ఉంది నాకైతే. ప్రొడ్యూసర్ మేడం అయితే డే అండ్ నైట్ మేము ఎంతలా కష్టపడుతున్నాం, మాతో పాటు చిన్న బేబీని పట్టుకుంటే అడవిల్లోనే మాతో పాటు తిరిగారు. సో ఆ డేర్కి మెచ్చుకోవచ్చు మేడంకి. ఇంకా సార్ అశోక్ సార్ మాకు చిన్న పెద్ద తేడా లేకుండా మమ్మల్ని సపోర్ట్ చేయడానికి వచ్చినందుకు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ. మా సినిమా పెద్దలు అశోక్ కుమార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు సార్. ఎందుకంటే మిమ్మల్ని చూస్తూ మేము ఇండస్ట్రీకి వచ్చాం సార్. మీరు మాలాంటి కొత్త వాళ్ళు సినిమా తీస్తున్నారు, ప్రీలీజ్ ఈవెంట్ అయితేనేమి, ఆడియో ఫంక్షన్స్ అయితేనేమి, ప్రారంభోత్సవాలు అయితేనేమి, ఏమి చెప్పినా మీరు కాదనుకుంటూ వస్తున్నందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు సార్. ఇక మా బావ పార్థసారథి గారి గురించి చెప్పాలంటే మా చెల్లెకు ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో కొత్త ప్రొడ్యూసర్స్, కొత్త యాక్టర్స్, కొత్త రైటర్స్, కొత్త డైరెక్టర్స్, కొత్త మ్యూజిక్ డైరెక్టర్స్ ఎట్లయితే రావాలని మేము కోరుకుంటున్నామో అదేవిధంగా మా బావకి మా చెల్లి ప్రొడ్యూసర్గా వచ్చి ఒక డైరెక్టర్ అవ్వాలంటే నిర్మాతలు ఆశ చూసి అడిగేస్తున్నారు, ఎంత మంచి కథ రాసుకొని పోయినా కూడా. అలాంటి సందర్భంలో ఒక భర్త డైరెక్టర్ అవుతున్నారంటే ఒక భార్యగా నిర్మాతగా ముందుకు వచ్చినందుకు మా చెల్లి నీకు ప్రత్యేక ధన్యవాదాలమ్మా. మీడియా సోదరులందరికీ పేరు పేరు చొప్పున అందరికీ థ్యాంక్స్ అండి. వచ్చి ఎంతసేపు ఆలస్యమైనా కానీ మా కోసం మీరు మీ అమృతమైన సమయాన్ని మాకు కేటాయించినందుకు మీ అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి. ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాల్సింది మీకే, కాబట్టి అందరికీ థ్యాంక్స్ అండి పేరు పేరు చొప్పున. లేట్ అయితే ఏమన్నా మీకు ఆలస్యం అయితే క్షమించండి. తర్వాత మా సినిమా విషయానికి వస్తే ప్రతి ఆర్టిస్ట్ కూడా నాకు చాలా సపోర్ట్ చేశారండి. ప్రతి ఆర్టిస్ట్ కూడా టైమింగ్స్ కానీ ఇక కొన్ని ఫెసిలిటీస్ లేకపోయినా కానీ ప్రతి ఒక్కరు కూడా చాలా సపోర్ట్ చేశారు. తర్వాత ప్రతి ఒక్కరు మా టీంలో ఒక ఫలానా వ్యక్తి అని లేదు, టీం మొత్తం కూడా ప్రతి డిపార్ట్మెంట్ ప్రతి ఒక్కరు కూడా నాకు బాగా సపోర్ట్ చేశారు. సినిమా కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అంటే నాకు తెలిసి ఇప్పటివరకు రాలేదు ఇలాంటి కథ. ఒక ట్విస్ట్ అయ్యేలోపే ఇంకో ట్విస్ట్ ఎదురవుతూ ఉంటుంది. మంచి ట్విస్టులతో కథ అంతా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఆడియన్ ఎవరిని కూడా సినిమా ఆకట్టుకుంటుంది, పక్కకు వెళ్ళిపోకుండా. కనీసం బ్రేక్ తీసుకోవాలన్నా కానీ తీసుకోలేదు, అంత అద్భుతంగా ఉంటుంది సినిమా కథ కూడా. ఇక మెయిన్ నేను థ్యాంక్స్ చెప్పాలంటే మీ అందరికీ తెలిసిన సామెత ఒకటి ఉంది, ప్రతి మగాడి వెనక విజయం వెనక ఒక ఆడది ఉంటుంది అంటారు కదండి. అది నిజమో కాదో నాకైతే ఇంతకుముందు వరకు తెలీదు, కానీ ఖచ్చితంగా నా విషయంలో అది నిజమైందండి. నా వైఫ్ సంధ్య దాదాపు ఒక 15 సంవత్సరాలు బట్టి పడుతున్నానండి నేను ఒక డైరెక్టర్. ఆగట్లేదు సార్, సారీ. నవీన్ గారు కూడా చూశారు, ఒక సినిమాకైతే నవీన్ గారు కొట్టుకెళ్ళిపోతారేమో సెలయేరులో అన్నంత ప్రమాదాలు కూడా ఎదురైనవి. అలాంటి సిచ్యువేషన్లు ఎదుర్కొని కూడా మేము చాలా షూటింగ్స్ చేసాం, ఒక 2-3 సినిమాలు. బట్ ఏది కూడా చివరి వరకు రాలేదు. అది మరి దేవుని ప్రాప్తం అంటారు. నా జీవితంలోకి సంధ్య వచ్చిన తర్వాత ఇది కూడా చాలా కష్టాలతో కూడుకున్నదే. నా పాప ఆరోగ్యం బాగలేదు, తీర్థ నా పాప పేరు. ఆరోగ్యం బాగోకపోయినా తనను చూసుకోలేక ఇటు నన్ను చూసుకోలేక బడ్జెట్స్ కూడా సరిపోకపోతే తను ఈ సినిమా గురించి నా వైఫ్కి 0 నాలెడ్జ్ అండి. అసలు సినిమా అంటే ఏంటో తెలీదు తనకి నా జీవితంలోకి వచ్చేంత వరకు. అలాంటిది తను ఇన్ని సంవత్సరాలు నువ్వు స్ట్రగుల్ పడ్డావు, ఎంతో మంది దగ్గర చేసావు, నీకు ఒక సక్సెస్ రావాలి. నేను ఎవరికైనా చెప్పిన అంటే నా సొంత వాళ్ళకే పార్థసారథి నేను డైరెక్టర్ అంటే డైరెక్టరా, ఏ సినిమా తీసాడు చెప్పు, ఒక సినిమా చెప్పు అని నా సొంత బంధువులే అన్న రోజులు ఉన్నాయండి ఖచ్చితంగా. సో అలాంటివన్నీ విని నా భార్య నా భర్తకి ఈ పేరు పోవాలి, పలానా సినిమా డైరెక్టర్ అని చెప్పుకోవాలి కానీ పలానా పార్థసారథి నేను డైరెక్టర్ అని చెప్పుకోకూడదు నా భర్త అని నా భార్య ఇంట్లో వాళ్ళందరినీ కష్టపెట్టి తను అంతకంటే ఎక్కువ కష్టపడి నాకు ఈ రోజు ఇక్కడి నుంచో మీ అందరి ముందు మాట్లాడగలిగే అద్భుతమైన అవకాశాన్ని నాకు ఇచ్చింది అనుకోవాలండి. సో మీ అందరి ముందు నా భార్యకి ఒకసారి థ్యాంక్ యూ సో మచ్.